వెల్కమ్ బ్యాక్ టు ది లైవ్ షో. ఈరోజు లైవ్ షోలో చర్చలో పాల్గొనడానికి మనతో కాకుమాన్ రాజశేఖర్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి, కృష్ణారెడ్డి భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధి, మహేష్ ఏఐసిసి సభ్యులు, రాజ్మోహన్ టీఆర్ఎస్ నాయకులు ఉన్నారు. వారితో మాట్లాడదాం. ముందుగా ఆంధ్రప్రదేశ్లో పరిస్థితి గురించి ఒకసారి మాట్లాడుకోవాలి. నిజానికి ఎన్నికలు జరుగుతున్న తరుణంలో, అంటే పోలింగ్కు కొద్ది రోజుల ముందు ప్రచారంలో భాగంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విశాఖపట్నం సభలో మాట్లాడుతూ ఒక మాట చెప్పినారు. ఏమిటంటే, మా పార్టీకి సంబంధించిన నిధుల్ని మొత్తం బయటకు రాకుండా, వాటిని మేము ఖర్చు చేయకుండా ఐటీ దాడులు అవి ఇవి చేసి ఇబ్బంది పెడుతున్నారు కాబట్టి నేను ప్రభుత్వ నిధులనే ఖర్చు పెడుతున్నాను, ప్రభుత్వ నిధులనే ప్రజలకు పంచుతున్నాను అని చెప్పి ఆయన విశాఖపట్నం బహిరంగ సభలో చెప్పినారు. ఆయన ప్రవేశపెట్టిన ఎన్నికలకు ముందు ప్రవేశపెట్టిన పసుపు కుంకుమ వంటి లేదా అన్నదాత సుఖీభావ వంటి పథకాలకు నిధులు ఇవ్వడం కోసం అని చెప్పి మామూలుగా జీతాలు కూడా చెల్లించకుండా నిధులన్నింటినీ మళ్లించేసినారని చెప్పి ఒక వార్త ఇవాళ ప్రధానంగా ప్రచురించింది సాక్షి దినపత్రిక. నిన్న ఆంధ్రప్రదేశ్ చీఫ్ సెక్రటరీ ఎల్వి సుబ్రహ్మణ్యం దీని మీద రివ్యూ చేసినారు. ఆ రివ్యూలో ఆయన చాలా సీరియస్గా తప్పనిసరి వాటిని నిలిపేయడం ఏంటని ప్రశ్నించారు. ఉద్యోగులకు వేతనాలు ఇవ్వకుండా నిధులు మళ్లించారని ఆర్థిక శాఖ ఉన్నతాధికారిని ఆయన నిలదీసినారు. ఆర్థిక శాఖ కార్యదర్శి కూడా సెలవు మీద వెళ్ళినట్టున్నారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితి చివరి రోజుల్లో ఎన్నికల ముందు చాలా గందరగోళంలో పడింది. పరిస్థితి పూర్తిగా దిగజారింది. కేంద్ర పథకాల్లో రాష్ట్రం వాటా ఇవ్వకపోవడంతో భారీగా నష్టపోయామని కూడా చీఫ్ సెక్రటరీ అభిప్రాయపడ్డారు. కేంద్రం తాము ఇచ్చే పథకాలకు సంబంధించి ఇచ్చిన నిధులకు సరిపడా నిధులు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సమకూర్చని కారణంగా ఆ నిధులు వాపసు వెళ్ళిపోవడం, ఇదంతా ఎవరు భర్తీ చేస్తారు? ఆర్థిక ఏడాదిలో ఇప్పటిదాకా పాస్ అయినా చెల్లించని పెండింగ్లో ఉంచిన బిల్లులే 11,108.61 కోట్లు, 11,000 కోట్లు ఉన్నట్టుగా ఈ వార్త. దీని గురించి మాట్లాడుకుందాం కాసేపు. రాజశేఖర్, చెప్పండి, ఏ ప్రభుత్వం అయినా ఆర్థిక క్రమశిక్షణ అనేది లేకుండా ఎన్నికల ముందు ఇట్లా హడావిడిగా ఇష్టం వచ్చినట్టు ప్రభుత్వ నిధులు, అంటే అవి ప్రజల డబ్బు, అది ప్రజల డబ్బుని ఇట్లా ఖర్చు చేయడం, చంద్రబాబు నాయుడు గారు తానే స్వయంగా చెప్పినారు, మా పార్టీ నిధుల్ని ఖర్చు చేయనివ్వడం లేదు, ఇబ్బందులు పెడుతున్నారు కాబట్టి ప్రభుత్వం డబ్బే నేను పంచుతున్నానని చెప్పినారు. ఇవాళ సిఎస్ రివ్యూ చేస్తే చాలా విషయాలు బయటకు వచ్చినాయి, ఇంకా చాలా విషయాలు బయటకు వచ్చేట్టుగా ఉంది. ఆయన చాలా సీరియస్ కామెంట్ ఒకటి చేసినారు. ఏమిటంటే, ఎన్నికల ముందు ప్రకటించిన ఓట్ల పథకాల కోసం, ఆ తర్వాత కమిషన్లో వచ్చే మొబిలైజేషన్ అడ్వాన్స్లకు మాత్రమే ఆర్థిక శాఖ బిల్లులు చెల్లించిందని సాక్షి పేపర్ గతంలో రాసింది. నిన్న రివ్యూస్లో కూడా ఇవన్నీ బయటపడుతున్నాయి. ఎట్లా చూడాలి? చంద్రబాబు నాయుడు గారు కేవలం ఎన్నికల దృష్టిలో పెట్టుకుని చేసినటువంటి ఈ చెల్లింపులైతే, కేటాయింపులు, ఖర్చు పెట్టినటువంటి డబ్బు అంతా కూడా ఈరోజు 11,000 కోట్లకు పైబడి చెల్లించాల్సిన బిల్లులు అలాగే ఉండిపోయినాయి, పెండింగ్లో ఉన్నాయి. ఇవన్నీ కూడా ఏంటంటే కేవలం ఎన్నికల చివరి 3 నెలలు మాత్రమే. చివరికి ఏ స్థాయికి వచ్చారంటే ఎస్సీ సబ్ ప్లాన్ నిధులు కూడా మళ్లించడం జరిగింది. అలాగే అన్ని శాఖల్లో ఉన్నటువంటి నిధులన్నీ కూడా మళ్లింపు చేసి ఎన్నికల ప్రయోజనాల కోసం ఆయన పెట్టినటువంటి పథకాలకి మళ్లించడం జరిగింది, ఖర్చు పెట్టడం జరిగింది, దుర్వినియోగం చేయడం జరిగింది. అయితే ఈరోజు సిఎస్ గారు వచ్చాక, సుబ్రహ్మణ్యం గారు వచ్చాక ఇవన్నీ కూడా బయటకు వస్తూ ఉన్నాయి. ఈ సమీక్షలు చేయవలసింది అత్యవసర పరిస్థితుల్లో చేయాల. ఎన్నికలు అయ్యాక, ఎన్నికల కోడ్ అమలు ఉన్నటువంటి సందర్భంలో సమీక్షలు చేయవలసిన అవసరం ఏముంది? ఇప్పుడు పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి 5 సంవత్సరాల్లో చేయనటువంటి ఈ నెల రోజుల్లో ఏమన్నా చేయగలుగుతారా? లేదా రాజధానికి సంబంధించి 5 సంవత్సరాల్లో ఒక్క ఇటుక కూడా పేర్చకుండా నిధులు దుర్వినియోగం చేసినటువంటి వ్యక్తులు ఈరోజు ఒక్క నెలలో ఏమన్నా మరి రాజధాని నిర్మాణం చేయగలుగుతారా? లేకపోతే ఇప్పుడు పెడుతున్నటువంటి ఈ లా అండ్ ఆర్డర్కి సంబంధించినటువంటిది కూడా సమీక్షా సమావేశం అనేటువంటి ఒకటి పెట్టాలని పోలీసు వ్యవస్థతో కూడా మళ్ళీ అదొకటి దాన్ని ఆపగలిగారు. సిఎస్ గారు కూడా అటెండ్ కాకపోవటం, అధికారులు కూడా అటెండ్ కాకపోవటం, ఈ అటెండ్ అవడం వల్ల కొంతమంది సెక్రటరీ ఇద్దరు కూడా ఎన్నికల కోడ్ అమల్లో ఉంది కాబట్టి మేము రామన్నందుకు అది రద్దయింది. అది అందుకని ఇప్పుడు ఎన్నికల కోడ్ అమలంటే ముఖ్యమంత్రి గారికి తెలియదండి. ఇదే ముఖ్యమంత్రి గతంలో ఉన్నప్పుడు ఎన్నికలు అయిన తర్వాత రెండోసారి ఎన్నికలకు వెళ్ళినప్పుడు పాటించారు కదా, ఇప్పుడు ఎందుకు పాటించట్లేదు?
అంతెందుకంటే రాజశేఖర రెడ్డి గారు మొట్టమొదటిసారిగా ముఖ్యమంత్రి అయ్యాక రెండోసారి ఎన్నికలు జరిగినప్పుడు ఏమైందండి, ఆయన హాలిడే ట్రిప్కి వెళ్ళారు తప్పితే ఇక్కడ కూర్చొని ఫైల్ మూమెంట్స్ ఏం చేయలేదే, ఎలాంటి నిర్ణయాలు తీసుకోలేదే. విధానపరమైనటువంటి నిర్ణయాలు తీసుకునేటువంటి అధికారము ముఖ్యమంత్రి గారికి లేదు. ఆయన కేవలము కేర్ టేకర్గానే ఉండాలి తప్పితే ఎలాంటి నిర్ణయాలు తీసుకోవడానికి లేదు. లేదా విపత్కరమైన పరిస్థితులు ఏమన్నా వచ్చినాయా, ఇప్పుడు కొన్ని తుఫాన్లు వస్తాయి, లేదా ఏదన్నా నేషనల్ కలామిటీస్ వచ్చినప్పుడు ఏదన్నా చేయొచ్చు, దాన్ని ఎవరు అభ్యంతరం పెట్టాల్సిన అవసరం లే. ఇప్పుడు కేవలం అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే జరగాలి. ఒక్క కాలర్ మాట్లాడి మళ్ళీ మీ దగ్గరకు వస్తాం. శ్రీనివాసులు మహేశ్వర్ నుంచి చెప్పండి. శ్రీనివాసులు గారు. సార్ నమస్కారం అండి. అక్కడ ఉన్న గౌరవ పెద్దలందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారం అండి. చెప్పండి. అయితే చంద్రబాబు నాయుడు గారు నేను ఓడిపోతున్నాను 2019లో యువ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఏపీకి ఆయన అవస్థలు పెట్టాలి ఆర్థికంగా ఈ రాష్ట్ర ప్రజలకు అని చెప్పి దురుద్దేశంతో ఈ రాష్ట్ర కథలను మొత్తం రూఢి చేసిందని అది స్పష్టంగా కనపడుతుంది సార్ మీరు చెప్తుంటే. ఓకే, ఇంకొకటి సార్ నేను రాజశేఖర్ గారిని ఏమడుగుతున్నానంటే నేను 2 ప్రశ్నలు అడుగుతున్నానండి రాజశేఖర్ గారిని. క్విక్ గా. సార్ నమస్తే సార్. నమస్తే. అయితే నేనేమంటున్నాను సార్ అంటే ఈ చంద్రబాబు నాయుడు చేసిన నేరాలు ఇవన్నిటిని నేనేమంటున్నా అంటే మీరు అధికారంలోకి మే 23 నాడు మీరు అధికారంలోకి వస్తారని స్పష్టంగా తెలిసిపోతే, అయితే అంకుశం సినిమాలో రామరెడ్డిని తీసుకెళ్ళినట్టుగా దట్స్ నాట్ కరెక్ట్ అండి. అట్లాంటి సినిమాల్లో పద్ధతి కాదు అది. చూడు, మన దగ్గర ప్రభుత్వాలు ఉన్నాయి, ప్రజాస్వామ్యంలో ఎన్నుకున్న ప్రభుత్వాలు ఉన్నాయి. ఏది జరిగినా ప్రభుత్వాలు చట్టాల ద్వారా జరగాల్సిందే. ఈ సినిమా స్టైల్ రాజకీయాలు కానీ ప్రభుత్వాలు కానీ నడపడం కరెక్ట్ కాదు. థ్యాంక్ యూ వెరీ మచ్ శ్రీనివాస్ గారు. చెప్పండి. ఇప్పుడు ప్రధానమైనది సార్, ఇప్పుడు ఆరోగ్యశ్రీ ఉందండి, దానికి సంబంధించిన దగ్గర 600 కోట్ల రూపాయలు చెల్లించాల్సిన అవసరం ఉంది. అదేం చెల్లించడానికి ఇప్పుడు దాని గురించి పెట్టాలేదని ఉంటే దాని గురించి ఆరోగ్యశ్రీ ఎంతో ముఖ్యమైనది. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఎంతో ఆలోచించి పేద ప్రజల ఆరోగ్యం కోసం, ప్రాణాలు కాపాడటం కోసం పెట్టినటువంటి పథకం అది. దాన్ని నీరు గార్చి ఈరోజు మరి 600 కోట్ల రూపాయలు చెల్లించాల్సిన అవసరం ఉంది. లేదా ఫీజు రియంబర్స్మెంట్ 5,000 కోట్ల రూపాయలు ఉందండి పెండింగ్, దాని గురించి పెట్టాలి. విద్యార్థులు భవిష్యత్తు, తర్వాత సీఎంఆర్ఎఫ్ వాళ్ళు ఇష్టారాజ్యంగా చేస్తా ఉన్నారండి. నాకు బాగా తెలుసు అండి, రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు పార్టీలకు అతీతంగా ఎవరు వచ్చినా సరే మరి ఎంతో మందికి సీఎంఆర్ఎఫ్ ఇవ్వడం జరిగింది, ఎంతో మంది ప్రాణాలు కాపాడటం జరిగింది. ఇప్పుడు పార్టీ ప్రాతిపదికన అందులో అవినీతి చేయడం ఏంటండి తెలుగుదేశం నాయకులు. సీఎంఆర్ఎఫ్ లో కూడా అవినీతి, ఇంతకన్నా దారుణం ఏముంటుందండి. ఇప్పుడు ఉపాధి హామీ కూలీలు, వాళ్ళకి రావాల్సిన కూలీ ఉన్నాడు, ఉపాధి హామీ పథకం 360 కోట్ల రూపాయలు వాళ్ళకి రావాలా. ఇప్పుడు నేను అడుగుతుంది ఏంటంటే, ఇప్పుడు రెక్కాడితే కానీ డొక్కాడినటువంటి పరిస్థితి వాళ్ళది. అలాంటి వాళ్ళ గురించి ఆలోచన చేయాలి. కాంట్రాక్టులకు బిల్లులు ఏ విధంగా ఇవ్వాలా. పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి 1000 కోట్లు దాచుకున్నారు, తిరిగి మళ్ళీ ఏ విధంగా అధికారంలో దిగిపోతా ఉన్నారు, అధికారంలో దిగిపోయేందుకు అంచునున్నారు. కాబట్టి ఇప్పుడు అందిన కాడికి దండుకోవాలి అనేటువంటి ఆలోచనతోటే ఈ సమీక్షా సమావేశాలు అనేటువంటిది చాలా స్పష్టంగా కనబడతా ఉందండి. నేను అందుకే ఒకటి అడుగుతున్నాండి, ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ఈ రోజుకైనా ఆయన తీసుకున్నటువంటి నిర్ణయాలు వెనక్కి తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ ఆలోచన కూడా చేయొద్దు. ఎందుకంటే కొత్త ప్రభుత్వం వచ్చాక ఆ ప్రభుత్వం బాధ్యత, ఎలాంటి నిర్ణయం తీసుకున్నా విధానపరమైన నిర్ణయాలు కానివ్వండి, ఇతర కార్యక్రమాలు కానివ్వండి, కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకోవాలి తప్పితే ఈయన రాజకీయ ప్రయోజనాలు ఒక పక్క, ఆర్థికమైనటువంటి ప్రయోజనాలు ఒక పక్క, వాళ్ళ యొక్క కేడర్కి ఏ విధంగా దోచిపెట్టాలా, ఆయన ఏ విధంగా దోచుకోవాలా, ఇదే వ్యవహారంగా ఈ యొక్క సమీక్షా సమావేశాలు నిర్వహిస్తూ ఉన్నారండి. ఈ వల్ల ఏమవుతా ఉంది, అధికారులు ఇబ్బంది పడిపోతా ఉన్నారు. అధికారుల్ని ఈయన బలవంత పెట్టు, మగమాట పెట్టు అధికారులను తీసుకొచ్చి ఆడ కూర్చోబెట్టినటువంటి పరిస్థితులు ఉన్నాయి. వాళ్ళకి చట్ట ప్రకారం వాళ్ళు ఇప్పుడు ఎదుర్కోవాల్సిన పరిస్థితులు వచ్చేసినాయి. వాళ్ళ మీద చర్యలు తీసుకునేడానికి కూడా ఎలక్షన్ కమిషన్ ముందుకు వస్తున్నటువంటి పరిస్థితి చూస్తా ఉన్నాం. కొందరి మీద ఆల్రెడీ కొన్ని చర్యలు కూడా ప్రారంభించడం జరిగింది. కాబట్టి నేనేమంటానంటే, ఈరోజు చంద్రబాబు నాయుడు గారు తీసుకునేటువంటి ప్రతి నిర్ణయం, ప్రతి ఒక్క సమీక్షా సమావేశం కూడా ఆయన కేవలం రాజకీయ ఆర్థిక ప్రయోజనాల కోసం మాత్రమే అని తెలియజేస్తారు. రైట్ సార్. మహేష్ చెప్పండి. ఏఐసిసి మెంబర్ తర్వాత ఏ రాష్ట్రమైనా కూడా, ఇప్పుడు అది ఆంధ్రప్రదేశ్ ఒక్కదానికే పరిమితం కాదు, ఏ రాష్ట్రమైనా ఒక పథకం ప్రకారం ముందుకు పోవాల్సి ఉంటుంది. ఒక ప్రణాళిక రచన అనేది అవసరం. ఇది ముఖ్యంగా ప్రజల డబ్బు ఖర్చు పెడుతూ ఉన్నప్పుడు మీరంతా ధర్మకర్తలుగా ఉన్నారంతే, మీకేం అది దాని మీద హక్కేం లేదు ప్రజల నిధుల మీద.
రాజకీయ పక్షాలకు? ఎస్, ఐ డూ అగ్రీ అమర్ సార్. ఎందుకంటే రాజకీయాల్లో ఈరోజు ఎవరైతే ప్రభుత్వాలు నడుపుతున్నారో వాళ్ళలో జవాబుదారీతనం కొరబడుతుంది. దేశవ్యాప్తంగా చెప్తా ఉన్నాం, మన అన్ని రాష్ట్రాల్లో అదే పరిస్థితి ఉంది, కేంద్రంలో కూడా అదే పరిస్థితి ఉంది. ఏమవుతుంది, వాళ్ళు అనుకున్నటువంటి ప్రోగ్రామ్స్, అప్పటి వరకు నడుస్తున్న సంక్షేమ కార్యక్రమాలను అటుకెక్కించి వాళ్ళు అనుకున్నది వాళ్ళకు పేరు వస్తుంది, దీనివల్ల నాకు 4 ఓట్లు రాలుతాయి అనుకున్నటువంటి పథకాలు ఏవైతే ఉంటాయో వాటికి పెద్ద ఎత్తున ఖర్చు చేస్తున్న పరిస్థితి ఉంది. ఇటు తెలంగాణలో మనం చూసినాం, మొన్నటి వరకు ఆంధ్రాలో కూడా అదే పరిస్థితి కొనసాగినటువంటిగా ఈ రోజున్న పత్రికల్లో తెలుస్తాం. ప్రభుత్వాలు నిమ్న వర్గాలకి, బిలో పవర్టీ లైన్ ఉన్నటువంటి పేద అట్టడుగు వర్గాలకి న్యాయం చేసే సంక్షేమ కార్యక్రమాలు చేస్తే దానికి ఎవ్వరూ అభ్యంతరం పెట్టాల్సిన అవసరం లేదు. కానీ దానికి కూడా ఒక ఆర్థిక ప్రణాళిక అంటూ అవసరం. పశువు కుంకాలు కానీ, ఇక్కడ రైతు బంధు కానీ ఇట్లాంటి కార్యక్రమాలు చేస్తే పేదవాళ్ళకి నిజంగా న్యాయం జరుగుతుందంటే అవి వెల్కమ్ ఇట్. కానీ దానికి ఆర్థిక ప్రణాళిక ఏది? మనం ఒక ప్రాజెక్ట్ అనుకుంటాం, దానికి 1000 కోట్లలో బడ్జెట్లో పావుల వంతు కంటిన్యూస్గా ఆ ప్రాజెక్టు పోతూనే ఉంది 5 సంవత్సరాల నుంచి తెలంగాణలో. ఆల్మోస్ట్ ద సేమ్ సిచ్యువేషన్ ఇన్ ఏపీ. అట్లా చేస్తున్న క్రమంలో పోనీ ఆ పరిస్థితులు కూడా వచ్చినా మరి రాష్ట్రం మరి ఇంత ఖజానా నిండుకునే వరకు వేచి చూడాల్సిన పరిస్థితి కూడా రాకూడదు. అది దూరదృష్టి లేకపోవడం అనేది నేను చాలా స్పష్టంగా చెప్పగలను. ఎందుకంటే గతంలో కూడా ఇదే జరిగింది. తెలంగాణ ఆంధ్ర విభజన జరిగినప్పుడు ముఖ్యమంత్రిగా కిరణ్ కుమార్ రెడ్డి దిగిపోయే టైంలో, ఇది రికార్డ్, నేను ఎవరినో ఇది కాదు కానీ ఆన్ రికార్డ్ ఉన్నటువంటి అంశం, దిగిపోయే సమయంలో రెండు కూడా ఆల్మోస్ట్ ఇట్లాంటి బ్యాలెన్సింగ్ డెఫిసిట్లోనే ఉంది మన ఖజానా. అప్పుడు ట్రెజరీని నింపడానికి 5,000 కోట్లు అప్పు తీసుకొచ్చి, 2 రాష్ట్ర అకౌంట్లలో 5,000 కోట్ల అప్పు తీసుకొచ్చి బ్యాంక్స్ నుంచి నింపి ఆయన కుర్చీ నుంచి వైదొలిగినటువంటి పరిస్థితి, అంటే తప్పుకున్నటువంటి పరిస్థితి ఉంది. సో నేనేమంటున్నా అంటే ఆ రోజు వరకు కుర్చీలు ఉన్నంత వరకు నిజంగా ప్రజలకు జవాబుదారీగా గాను, లేదంటే ప్రభుత్వం కుంటుపడే స్థాయిలో ప్రభుత్వ వ్యవస్థ అచేతనంగా మారే స్థాయికి రాష్ట్ర ఖజానాను దిగజార్చే ఆలోచన కనుక జరిగితే అది ఎవరు కూడా సమర్థించారు. సిబ్బందికి జీతాలు కూడా చెల్లించకుండా డబ్బులన్నీ డైవర్ట్ చేయడం అనే దాని మీద ఎంతో, ఇప్పుడు ఉద్యోగులు వాళ్ళ జీతము అంటే వాళ్ళ లైవ్లీహుడ్, అది వాళ్ళ కుటుంబ అవసరాలు, పిల్లలు, వాళ్ళ చదువులు, వాళ్ళ అప్పటికే తీసుకున్న అప్పులు ఏమైనా ఉంటే లోన్లు, ఈఎంఐలు, ఇవన్నీ ముడిపడి ఉంటాయి. వాటి వల్ల అనేక మంది సఫర్ అయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది. ఇవి అత్యవసరమైనటువంటి నిధులు, వాటిని కూడా ఒకవేళ లేకుండా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కనుక వ్యవహరించాల్సిన పరిస్థితి వచ్చి ఉంటే డెఫినెట్ గా దాన్ని ఖండించాలి. సార్ మాట్లాడదాం ఒకసారి. సురేష్ కుమార్ పాలకుల నుంచి ఫోన్ లైన్ లో ఉన్నారు. సురేష్ చెప్పండి. సార్ గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్. ఎవరన్నా పెద్దవాళ్ళందరూ గుడ్ మార్నింగ్ అండి. చెప్పండి సార్. అసలు ఇక్కడ ఈ రాష్ట్రంలో పరిపాలించే చాలా బాధ అనిపిస్తుంది సార్. చెప్పండి. అసలు మాకు రాజ్యాంగ పరంగా వచ్చిన ఓటు హక్కును కూడా వినియోగించుకునే పరిస్థితి లేకుండా పోయిందండి. అదేంటి, మొన్న 80% ఓటింగ్ జరిగింది కదా ఆంధ్రప్రదేశ్ లో. అసలు అది నిజంగా ఓటింగ్ జరిగిందా లేదంటే మాకు బాధ వేస్తుంది సార్. ఇప్పుడు ముఖ్యమంత్రి ఏమన్నారండి, ట్యాంపరింగ్ జరిగింది అన్నారండి. తర్వాత ఏమన్నారండి, 150 సీట్లు మాకే వస్తాయన్నారండి. సరే, అవన్నీ మనం ఇంకా వేరే చర్చలో మాట్లాడుకుందాం. ఇప్పుడు ప్రస్తుతం మాట్లాడుతుంది ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితి, అడ్డగోలుగా చెల్లింపులు చేసినారు, ఉద్యోగులకు జీతాలు కూడా చెల్లించలేని పరిస్థితి ఉంది అనే దాని మీద మాట్లాడుకుంటున్నాం. దాని మీద చెప్పండి. ఇప్పుడు ప్రజలు పరిపాలించమని ఆయనకి ఈ పరిపాలన అందిస్తే ఈ రాష్ట్రాన్ని అడ్డగోలుగా వాళ్ళ ఇష్టం వచ్చినట్టు పరిపాలిస్తున్నారు సార్. సార్ మీకు మీ దృష్టి కూడా తీసుకురానుకున్నా సార్. రైట్ సార్, థ్యాంక్ యూ సార్. చెప్పండి. తెలంగాణ రాష్ట్రంలో కాళేశ్వరం ఒక పెద్ద ప్రాజెక్టు, బడ్జెట్లో సింహభాగం ఆ ప్రాజెక్టుకే పోతా వస్తుంది 5 సంవత్సరాల నుంచి. ప్రాజెక్టులు కట్టాలి, రైతులకు నీళ్ళు అందించాలి, దానికి ఎవరూ వ్యతిరేకం కాదు. కానీ మనకున్న ఆర్థిక స్తోమతను ఒక అంచనా వేసి చేసి ఉంటే బాగుండేది ఒకటి. రెండోది ఆరోగ్యశ్రీ, ప్రజల వైద్యానికి అవసరమైన ఆరోగ్యశ్రీ కానీ, పేద ప్రజల యొక్క పిల్లలు చదువుకునేటువంటి ఫీజు రియంబర్స్మెంట్ కానీ, మిగతా వాళ్ళు ధనవంతుల పిల్లలన్నీ కార్పొరేట్ స్కూళ్ళలో చదువుకుంటారు, లక్షల కోట్లలో వాళ్ళు ఫీజు చెల్లించగలుగుతారు. మిగతా వాళ్ళ పరిస్థితి దారుణంగా ఉంది. వాళ్ళని నమ్మి సీట్లు ఇచ్చి ప్రభుత్వం మాకు ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తుందని ఇచ్చిన కాలేజీ యాజమాన్యాల పరిస్థితి కూడా దుర్భరంగా ఉంది. వాళ్ళు కూడా ఎంప్లాయీస్కి జీతాలు ఇవ్వాలి కదా, రావాలంటే ప్రభుత్వం నుంచి నిధులు రావాలి. అంటే విద్యా, వైద్యం కాళేశ్వరం పేరుతోనో లేదంటే వాళ్లకు ఆ పేరు ఇచ్చే పథకాల పేరుతోనో, మొత్తంగా భగీరథ పేరుతోనో తవ్విన పైపులు తవ్వి ఆల్రెడీ ఉన్న ఊర్లకు కూడా నల్ల కనెక్షన్ ఇచ్చి ఇదే భగీరథ అని చెప్తూ, అంటే వాళ్ళ సొంత ప్రచారానికి తెలంగాణ రాష్ట్రంలో యథేచ్ఛగా నిధులు వెచ్చించి
కనీస అవసరాలైన విద్యా వైద్యానికి కూడా నిధులు ఇవ్వలేక ఆయా యాజమాన్యాలు రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేసి జేఏసీలుగా ఏర్పడి ధర్నాలు చేసి అత్యవసర సేవలను కూడా హాస్పిటళ్ళు మన దవాఖానలు బంద్ చేసినటువంటి పరిస్థితి మనం చూసినాం. ఇట్లాంటి సిచ్యువేషన్ రావడం అయితే ప్రజల సంక్షేమాన్ని కోరే ప్రభుత్వాలలో జరగదు. వాళ్ళ సొంత ఎజెండా, సొంత ప్రచారానికి ఓట్లు వెచ్చిస్తున్నారు. మీరు సార్ ఇంకొక మాట, స్మాల్ సబ్మిషన్, మీరు ఇందాకన్నా జవాబుదారికి దాని గురించి ఇది ఖచ్చితంగా ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఈ రాష్ట్రానికి సంబంధించిన పథకాలను కేరళలో అడ్వర్టైజ్మెంట్, ఢిల్లీలో అడ్వర్టైజ్మెంట్, బెంగాల్లో అడ్వర్టైజ్మెంట్, తమిళనాడు అడ్వర్టైజ్మెంట్. ఎందుకండి ఎవరి సొమ్మని ఖర్చు పెడుతున్నారు? కేసీఆర్ గారి బొమ్మను ప్రచారం చేసుకోవడానికి ప్రజల సొమ్ము, ప్రజల ఖజానా. రాజ్మోహన్ విల్ ఆన్సర్ ఫర్ దట్. రాజ్మోహన్ విల్ ఆన్సర్ ఫర్ దట్. నిజంగా ఎడ్యుకేషన్ అండ్ హెల్త్ ఈ రెండు, ఇవాళ ఆంధ్రప్రదేశ్ తీసుకున్నా, తెలంగాణ తీసుకున్నా, దేశంలో ఎక్కడ చూసుకున్నా కూడా ఈ రెండు కూడా ప్రభుత్వం యొక్క బాధ్యత ఉండాలి. ప్రజలకు విద్యా వైద్యం రెండు అందించాల్సిన బాధ్యత. ప్రయారిటీస్ మారిపోతూ ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ విమర్శిస్తున్నది. అమర్ గారు, గత ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీలో జరిగినటువంటి ఏదైతే నిర్లక్ష్యం ఉందో, విద్య కానీ వైద్యం కానీ ఆ నిర్లక్ష్యానికి గురైంది. తెలంగాణ రాష్ట్రం ప్రత్యేక రాష్ట్రంగా ఆవిర్భవించిన తర్వాత దానికి ఒక శస్త్రచికిత్స చేసే క్రమంలో ఇప్పుడు కొన్ని మహేష్ అన్నట్టు మిషన్ భగీరథ అయినా, మిషన్ కాకతీయ అయినా ఇన్స్టాంట్గా తీసుకున్న నిర్ణయాలు కాదు. అది ఎంతోమంది టెక్నోక్రాట్స్, ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి ఇంజనీర్స్ లైక్ ఆర్ విద్యాసాగర్ రావు గారు, ద ఎమినెంట్ పర్సనాలిటీ ఇన్ ఇరిగేషన్, వాటర్ నిపుణులు, ఆయన ఆధ్వర్యంలో తీసుకున్నటువంటి భవిష్యత్ ప్రణాళిక అది. దీర్ఘకాలికమైనటువంటి ప్రజల అవసరాలకు, ప్రజల తాగునీటి, సాగునీటి కొరకు ప్రాజెక్టులు వద్దని అనడం లేదు ఎవరు. అవసరమే దీర్ఘకాలిక ప్రణాళికలు కొన్ని ఉంటాయి, తక్షణ అవసరాలు కొన్ని ఉంటాయి. వాటి మీద విద్యా వైద్యం అనేది మీరు ఒక మాట అన్నారు ఏంటంటే కాంగ్రెస్ హయాంలో విద్యా వైద్యం నిరాదరణకు గురైన రాజశేఖర్ రెడ్డి గారి ప్రభుత్వంలోనే ఫీ రీయింబర్స్మెంట్ కానీ ఆరోగ్యశ్రీ కానీ వచ్చినాయి. రాజశేఖర్ రెడ్డి పీరియడ్లో ఫస్ట్ 5 years ప్లాన్లో వారికి ఉండే ఎకానమీ దృష్ట్యా సక్సెస్ఫుల్గా నడిచినాయి. సెకండ్ 5 years ప్లాన్లో వారు లేరు కాబట్టి దాని నిర్లక్ష్యానికి గురైనటువంటి సంఘటన నేను సవివరంగా చెప్పగలుగుతా. కిరణ్ కుమార్ రెడ్డి పీరియడ్లో కానీ, రోషే గారి పీరియడ్లో కానీ, మరి ఇవన్నీ స్కాలర్షిప్స్ కానీ ఇవన్నీ ఆగిపోయినాయి. వైద్యం కూడా నిర్లక్ష్యానికి గురైంది. అప్పుడు దాన్ని ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్ వచ్చినాక వైద్యానికి, విద్యకు ఎట్లయితే భవిష్యత్తు తరాలు బాగుంటాయో దాని మీద ప్రణాళికలు జరుగుతున్నాయి. నియర్ ఫ్యూచర్లో వాటి రిజల్ట్స్ కూడా మనం చూస్తాం. ఇప్పటికిప్పుడే మనం ఒక నిర్ణయానికి రావడానికి వీలు లేదు. అవి నిరాదరణ చేస్తుండడానికి కూడా అది లేదు. రెండోది, గతంలో అనేక ప్రభుత్వాలు బంగారాన్ని కూడా కుదోబెట్టి అప్పులు తెచ్చుకొని పాలించినటువంటి ఇన్సిడెంట్లు ఉన్నాయి. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. దాన్ని పాపం మహనీయుడు స్వర్గీయ పివి గారు దాన్ని ఎకానమీని బ్యాలెన్స్ చేసిపోయినారు. ఇప్పటికీ అటువంటి దీన పరిస్థితి అయితే లేదు రాష్ట్రాలకి. తర్వాత తెలంగాణ, ఆంధ్రప్రదేశ్కి వచ్చేవరకు ఏంటంటే ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఈ 5 years ప్లాన్లో ఏదైతే సంక్షేమ పథకాలకు మనం ఖర్చు పెట్టిన బడ్జెట్ ఉన్నదో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ 3 నెలలనే ఖర్చు చేయడం జరిగింది. మనం తెలంగాణలో ఖర్చు చేసినటువంటి సంక్షేమ పథకాలకు వేలాది కోట్ల రూపాయలు ఖర్చు చేసినాం. వారు ఎన్నికల ప్రణాళిక దృష్ట్యా ఈ 5 ఏళ్ళు మనం ఖర్చు చేస్తే ఆయన 3 నెలలు ఖర్చు చేసినారు కేవలం ఎన్నికల కొరకు. కాబట్టి ఫైనాన్షియల్ డెఫిసిట్ డెఫినెట్గా వస్తుంది. ఎల్వి సుబ్రహ్మణ్యం గారు కూడా ఆర్థిక పరిస్థితి మీద చర్చ జరుగుతున్నది, అది రివ్యూస్ జరుగుతుంది. ఎల్వి సుబ్రహ్మణ్యం గారు కూడా సీనియర్ ఆఫీసర్, ఇక్కడ సమైక్య ఆంధ్రప్రదేశ్లో కూడా ఇక్కడ పనిచేసినటువంటి అనుభవం ఉన్న వ్యక్తి. వారు నోటి నుంచి వచ్చిందంటే దానిలో సంథింగ్ ఏదో ఒక మూలం ఉంటుందని మాత్రం నేను చెప్పగలను. రైట్ సార్, మనం కృష్ణ రమేష్ నూజివీడ్ నుంచి ఒక కాలర్, ఆయనతో మాట్లాడి కృష్ణారెడ్డి గారితో మాట్లాడదాం. రమేష్ చెప్పండి. సార్ నమస్తే. సార్ నమస్తే, చెప్పండి సార్. చంద్రబాబు నాయుడు గారు గతంలో ఆర్థిక క్రమశిక్షణ పాటించేవాడు సార్. ఇప్పుడు ఆ క్రమశిక్షణ ఉల్లంఘించేసి ఆర్థిక వ్యవహారాల్లో ఇష్టానుసారంగా ఖర్చులు పెట్టేస్తున్నారు సార్. ఓకే. అమౌంట్ సెంట్రల్ నుంచి వచ్చే ఫండ్స్ కూడా డైవర్ట్ చేసేసి అదే మేము కూడా మాట్లాడుకుంటున్నాం. వాళ్ళ అనునాయులకి కావాల్సిన వాళ్ళకే ముందస్తు చెల్లింపులు చేసేసేవారు సార్, మిగతా వాళ్ళకి ఏమి ఇచ్చినా ఇవ్వకపోయినా. రైట్. ఇప్పటికీ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటిదాకా పాస్ అయినా కూడా చెల్లించని 11,000 కోట్లు అంటున్నారు. కృష్ణారెడ్డి గారు ఒకటి చెప్పండి, కేంద్ర యొక్క పథకాలు ఏవైతుంటాయో
వాటికి సంబంధించిన రాష్ట్ర వాటా ఇవ్వకపోవడంతో చాలా భారీ నష్టం జరిగింది, నిధులు వెనక్కి వెళ్ళిపోయాయని కూడా రివ్యూలో నిన్న ఆర్థిక శాఖకు సంబంధించిన రివ్యూలో చెప్తున్నారు. ముందుగా చర్చలో పాల్గొన్న పెద్దలకు నమస్కారం. నమస్తే. దాంతోపాటుగా అపధర్మ ముఖ్యమంత్రి గారికి ఈరోజు పుట్టినరోజు శుభాకాంక్షలు కూడా. ఇవాళ ఏప్రిల్ 20 చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజు. రైట్, పొమ్మన్న వాళ్ళ ప్రేమలు తగ్గలేదు. రైట్, చెప్పండి. బీజేపీ టీడీపీ చెప్పండి. ఆ ప్రేమలో మీకు గుర్తు చేస్తున్నా మహేష్ గారు, మీరు ఇప్పుడు ఆపాదించుకోవాలి వాటిని. దాంతోపాటుగా అమర్ గారు, ఒకటి ఇక్కడ చిన్న విషయం ఏంటంటే, కేంద్ర ప్రభుత్వ నిధులను కేంద్రం వెనక్కి తీసుకుంది అనేది, కేంద్రం ఎలాంటి పరిస్థితుల్లో ఆ నిధులను వెనక్కి తీసుకుంటుంది అనేది ముఖ్యం ఇక్కడ. ఇప్పుడు ఏదైతే ప్రణాళిక ప్రకారం ఏదైతే ఒక పథకానికి సంబంధించిన నిధుల్ని కేంద్రం కేటాయించినప్పుడు ఆ పథకానికి ఆ నిధుల్ని ఖర్చు పెట్టాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానికి ఉంటుంది. అదేవిధంగా ఖర్చు పెట్టినటువంటి ఆ లెక్కకు సంబంధించినటువంటి వివరాలను కూడా వారికి సమర్పించాల్సిన అవసరం ఉంటుంది. అది సరైన రీతిలో సమర్పించినప్పుడు ఆ నిధుల్ని సరిగా దుర్వినియోగం చేస్తూ సరిగా ఉపయోగించినప్పుడు ఆ నిధుల్ని వెనక్కి తీసుకునే బాధ్యత కూడా కేంద్ర ప్రభుత్వానికి ఉంటుంది. ఏంటంటే కేంద్ర ప్రభుత్వ నిధులు కాబట్టి దాని మీద ఏదైతే వీళ్ళు ఖర్చు పెట్టేటటువంటి విధి విధానాలు కానివ్వండి వాటి మీద పూర్తి ఎంక్వైరీ చేసే హక్కు ఈ రోజున కేంద్రానికి ఉంటుంది. దాన్ని కూడా ప్రశ్నిస్తూ చంద్రబాబు నాయుడు గారు పదే మనం గతంలో చూసాం, కేంద్ర ప్రభుత్వం నిధులు ఇవ్వట్లేదు, వెనక్కి తీసుకుంది, కరువు ప్రాంతాలకు ఇచ్చిన నిధులు వెనక్కి తీసుకుంది. నువ్వు ఏటికి ఉపయోగించావు ఆ నిధుల్ని? ఈ రోజున దీక్షల పేరుతోటి, అదేవిధంగా కేంద్రం ఇచ్చేటువంటి పథకాలను నా పథకాలను చెప్పుకోవడానికి, యాడ్స్ చేసుకోవడానికి, అదేవిధంగా పట్టిసీమ అనే దాంతో ఎంత కుంభకోణం జరిగింది అనేది గతంలో మన సిఎస్ పనిచేసినటువంటి వ్యక్తులు కూడా చెప్పింది మనం చూసాం. అది అప్పటికప్పుడు పట్టిసీమకు సంబంధించి అంతకుముందులో దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు చేసినటువంటి కాలువలకు సంబంధించినవి అంతా కూడా వ్యవస్థ అంతా ఉంది. దానిలో కొంత భాగాన్ని ఏదో చేసేసి అప్పటికప్పుడు తాత్కాలికమైనటువంటి ఉపశమనం కోసం ఇచ్చారు. ఓకే, మంచిది, అక్కడ రైతులకి నీరు ఇచ్చారు కాబట్టి దాన్ని కాదనం. కానీ దాంట్లో ఎంత కుంభకోణం చేశారు, దానికోసం మీరు ఎంత డబ్బులు ఖర్చు పెట్టారు? అదే కాకుండా ఒక ప్రణాళిక లేనటువంటి సంక్షేమ పథకాలను ఈ రోజున ప్రవేశపెట్టారు. ఈ రోజున ప్రణాళిక లేని సంక్షేమ పథకాలతోటి ఈ రోజున రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అధోగతి పాలయ్యే పరిస్థితికి వచ్చింది. ఈ రోజున కేవలం రాష్ట్రంలో పనిచేస్తున్నటువంటి కనీసం ఏదైతే వీరికి జీతాలు ఇవ్వలేని పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం ఉందంటే మనం ముఖ్యంగా ఈ రోజున ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి అపార అనుభవం ఉందని చెప్పేసి మనం 2014లో ఎన్నుకున్నాం. అలాంటి వ్యక్తి ఈ రోజున సమీక్షల పేరుతోటి కూర్చోబెట్టి కేవలం సిఆర్డీఏ వ్యక్తులతోటి లేకపోతే జలవనరులకు సంబంధించిన వ్యక్తులతోటి కూర్చొని సమీక్షలు చేస్తున్నారంటే ఈ రోజు నిజంగా అపధర్మ ముఖ్యమంత్రి ఎవరితో సమీక్షలు చేయాలి? వాళ్ళకు నోటీసులు ఇచ్చినట్టుగా ఉంది ఎలక్షన్ కమిషన్. అవునండి, నోటీసులు ఇచ్చారు. జరిపిన దాని మీద మాట్లాడదాం. ఒకసారి కాలర్ ఉన్నారు కర్నూలు జిల్లా నుంచి, వారితో మాట్లాడి మళ్ళీ మనం మాట్లాడుకుందాం. చెప్పండి. గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్, చెప్పండి సార్. నేను చూసిన ముఖ్యమంత్రిలో వన్ ఆఫ్ ద బెస్ట్ ఎవరంటే వైఎస్ఆర్ గారండి. ఓకే సార్, ఎందుకంటే 2004లో నేను ఫస్ట్ టైం హైదరాబాద్ పోయినాను. తర్వాత ఎలక్షన్స్ జరిగి వైఎస్ఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అంతకుముందు మా ఊర్లో కూలి 25 రూపాయలండి లేడీస్. మా విలేజ్ నుంచి పక్క విలేజ్ కంటే దాదాపు ఒక 40 కిలోమీటర్స్ ట్రాక్టర్లలో వెళ్ళేటోళ్ళండి. ఓకే. ఎప్పుడైతే రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారో 100 కిలోమీటర్స్ నుంచి మా ఊరికి వచ్చేటోళ్ళండి పని కోసం. అంటే అంత సమృద్ధిగా వర్షాలు కురిసి రైతులు చాలా మంచి జీవితం గడిపారండి. రైట్. ఇప్పుడు ఇవాళ పరిస్థితి గురించి ఏమైనా చెప్తారా? ఆర్థిక పరిస్థితి ఆంధ్రప్రదేశ్ది. రైట్, థ్యాంక్ యూ. చెప్పండి. ఈ రోజున ప్రతి ఒక్క విషయంలో కూడా ఇందా మీరు చెప్పినట్టుగా సిఆర్డీ అధికారులను లేదా జనవరుల అధికారులను కూర్చోబెట్టుకుని సమీక్షలు చేయాల్సిన సమయం ఇది కాదు కదా. అదే దీర్ఘకాలికమైన ప్రాజెక్టులు అవన్నీ కూడా సిఆర్డీ సంబంధించిన వ్యవస్థ కానివ్వండి లేకపోతే జనవరుల సమస్య కానీ ఏదైతే సంబంధించినటువంటి వ్యవస్థ, పోలవరం సంబంధించిన వ్యవస్థ, దీర్ఘకాలికమైన ప్రణాళిక ఉన్నాయి వాటిని ఇప్పటికిప్పుడు కూర్చొని సమీక్ష చేయాల్సినంత అవసరం లేదు. ఈ రోజున గ్రామీణ వాతావరణం మనం చూస్తే ఈ రోజున విపరీతమైనటువంటి కరువు, వారికి తాగడానికి నీరు లేదు. కనీసం ఆ శాఖకు సంబంధించినటువంటి ఇన్ఛార్జి మినిస్టర్ ఈ రోజున లోకేష్ బాబు గారు దాన్ని అసలు గాలికి వదిలేసి అలాంటి వాటి మీద ఈ రోజున కావాల్సిన రాబోయే రోజులు మళ్ళీ జూన్ వచ్చిందంటే మళ్ళీ వర్షాలు వస్తాయి, రైతులకు కావాల్సినటువంటి విత్తనాలు లేకపోతే ఎరువులు లేకపోతే సాగునీరు వాటి మీద అది కనీసం వాటి మీద కాదు ఎంతసేపటికి వాళ్ళు బిల్లులు చెల్లించాలి, వాళ్ళ కమిషన్ తెచ్చుకోవాలి, ఇలాంటి వాటి మీద చర్చలు పెడుతూ కనీసం వ్యవస్థను నిర్వీర్యం చేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు బయటకు వచ్చేసి కేంద్ర ప్రభుత్వం మా మీద దాడి చేస్తుంది అని చెప్తారు. ఎంతవరకు సవ్వండి ఇలాంటి మాట్లాడడానికి? అనుభవాన్ని దేనికి ఉపయోగించాలి? మాలాంటి ఏదైతే భావితరాలకు సంబంధించిన రాజకీయాల్లో ఎదుగుతున్నటువంటి వాళ్ళ కోసం వారి అనుభవాన్ని మేము పునిపుచ్చుకొని ఏదైనా ముందుకెళ్లేదానికి ఉపయోగపడాలి. కానీ ఇలాంటి దౌర్భాగ్యమైన పరిస్థితి ఈ రోజున మా మీద రుద్దుతున్నారంటే దానికి చాలా ఇబ్బందిగా కనిపిస్తుంది. రైట్.
ఇట్లా బీజేపీ నాయకుల యొక్క వైఖరి, సరే చంద్రబాబు గారు ఏదైనా తప్పు చేస్తే దాన్ని క్షమించవద్దు, దాని కోట దానికి ఉంటుంది. బట్ ఎట్ ద సేమ్ టైం ఏంటండి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు కేంద్రం ఇదోత్తంగా ఉదారంగా సహకరించిన సందర్భాలు ఎన్ని ఉన్నాయి చెప్పండి. గుజరాత్కి ఇచ్చిన నిధుల్లో, బీహార్కి అనౌన్స్ చేసిన నిధుల్లో, కాశ్మీర్కి అనౌన్స్ చేసిన నిధుల్లో, లేదా ఏ రాష్ట్రంలో ఎలక్షన్ ఉంటే ముందు పోయి ఆ రాష్ట్రానికి ప్రకటించిన నిధుల మొత్తంలో మనకు 10 పైసల మంది నిధులు రాలేదండి కేంద్రం నుంచి. వచ్చిన 5-10 రూపాయలని కూడా లెక్కలు చూపకపోతే చంద్రబాబు నాయుడు తప్పే. ప్రజలకు సంబంధించిన సొమ్ము కేంద్రం ఇచ్చిన ప్రతి పైసాకి రాష్ట్ర ప్రభుత్వం జవాబుదారీగా ఉండాల్సిన బాధ్యత ఉంది. మొత్తంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలకు జవాబుదారీగా ఉండాల్సిన అవసరం ఉంది. మన ట్యాక్స్ సార్ హైదరాబాద్ నుంచి కానీ విజయవాడ, ఆంధ్ర, తెలంగాణ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి ట్యాక్స్ షేర్ ఏమో ఎక్కువ పోతుంది. డిస్ట్రిబ్యూషన్ దగ్గరికి వచ్చేసరికి మనమేమో అడుక్కు తినే పరిస్థితుల్లో ఉన్నాం దక్షిణాది రాష్ట్రాల్లో. ఆ బాధ్యత కేంద్రం బీజేపీ నాయకత్వం ఆ బాధ్యత తీసుకొని చూడండి. అప్పుడు మీరు చేయాల్సింది ఏమిటంటే, ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పుడు కొట్లాడుతున్నది అదే కదా, మాకు నిధులు ఎక్కువ కావాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాలు కొట్లాడుతున్నాయి. మొత్తంగా ఒక విధానపరమైన నిర్ణయం అయితే జరగాలి కదా, రాష్ట్రాలకు ఇవ్వాల్సిన వాటా పెంచాలని. అది అక్కడ బీజేపీ అధికారంలో ఉందా, కాంగ్రెస్ అధికారంలో ఉందా, ఇంకోళ్ళ రకాల కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధుల వాటా ఏమిటి, దాన్ని పెంచాలా తగ్గించాలా ఏం చేయాలి కమ్ టు అండి. మీరు గమనిస్తే రైట్, ఏదైతే ఏపీ విభజన చట్టంలో ఉన్న హామీలు కాకుండా ఉదారంగా పెద్ద మనసుతోని కొత్తగా ఏర్పడిన 2 రాష్ట్రాలకు మనం సహకరిద్దాం అని ఇచ్చిన ఒక ప్రాజెక్ట్ పేరు చెప్పమనండి. రైట్, మాట్లాడదాం. ఒకసారి శాస్త్రి ఉన్నారు విజయనగరం నుంచి, చెప్పండి శాస్త్రి. నమస్కారం అండి, అక్కడ ఉన్న వాళ్ళకి మీకు అందరికి చెప్పండి. ఇప్పుడు మన వాళ్ళు ఈ మీటింగ్లు, వీళ్ళ సలహాలు, స్టేట్ గవర్నమెంట్ లో జరుగుతున్న అన్యాయాలన్నీ వివరిస్తున్నారు, అంతవరకు బాగానే ఉంది. ఓకే, కానీ అతను దున్నపోతు మీద ఎద్దు మీద ఆనపడినట్టుగా ఆయన ఎవరు పట్టించుకున్నట్టు లేదు. ఆయన ఎవరిని పట్టించుకోలేదు, ఎవరిని కాపర్ చేయటం లేదు. ఆయన చేసుకుని వెళ్ళిపోతున్నాడు అన్ని పనులను. కనీసం సెంటర్ కూడా అడ్డం లేదు. అది చట్టపరంగా అటువంటి వ్యక్తిని ఏమైనా ఎదుర్కోవడానికి ఏమైనా అవకాశాలను పరిశీలించకూడదు. పాపం పెద్దవాళ్ళందరూ చాలా కష్టపడి అతను చేసిన అన్యాయం చెప్తున్నారు, కానీ అతను పట్టించుకున్నట్టు లేదు. దీని గురించి ఒకసారి పరిశీలన చేస్తే ఎలా ఉంటుందో కొంచెం ఆలోచించండి. నేను జనరలైజ్ చేసి మాట్లాడాను ఇప్పుడు. రైట్, ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఏం చేసే స్థితి లేదు కదా, వాళ్ళు కూడా ఎన్నికల్లో ఉన్నారు. ఎన్నికల మధ్యలో ఎవరు ఏం చేసే పరిస్థితి లేదు. మొత్తం దేశం అంతా ఇవాళ ఎన్నికల సంఘం చేతుల్లో ఉంది. చెప్పండి మీరేదో మహేష్. సార్, ఇట్ ఈస్ అల్టిమేట్ గా ఏం జరుగుతుంది అంటే, దక్షిణాదిగా ఉన్న కొత్తగా ఏర్పడిన ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో కేంద్రం ఎప్పుడు కూడా సవితి తల్లి ప్రేమని చూపిస్తూ వస్తా ఉంది. నిధుల కేటాయింపులు ఇంత హుషారు ఎందుకు పనికిరాదు? మీరు ప్రశ్నించండి, జవాబుదారీగా నిలదీయండి, తప్పు జరిగితే శిక్షించండి, అది మీ చేతిలో ఉంది. కానీ నిధులు కేటాయించే విషయంలో కూడా ఓ బీహార్ లాగానో, ఓ గుజరాత్ లాగానో, ఓ కాశ్మీర్ లాగానో, మిగతా మా ఉత్తరప్రదేశ్ లాగానో ఎందుకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లు గుర్తుకు రావు ఈ బీజేపీకి? ఈ నాయకత్వం ఎందుకు వాళ్ళ నాయకత్వాన్ని ఈ విషయంలో లాబీ చేసో, అడిగియో, మర్యాదగా అడిగో, లాబీ చేసో, పోరాడో ఎందుకు నిధులు సాధించుకోవాలి? ఒక విషయం మనం గుర్తుంచుకోవాలి ఏమిటంటే, ఆంధ్రప్రదేశ్లో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఉండి, కేంద్రంలో కూడా కాంగ్రెస్ నాయకత్వంలో యూపీఏ ప్రభుత్వం ఉన్న నాడే కేంద్రం నుంచి నిధులు తెచ్చుకోవడానికి కష్టపడేవాళ్ళు ఆంధ్రప్రదేశ్లో అధికారంలో ఉన్నవాళ్ళు. ఇవాళ భారతీయ జనతా పార్టీకి సంబంధించిన ప్రభుత్వాలు లేవు ఆంధ్ర తెలంగాణలో. కేంద్రంలో ఒక పార్టీ ప్రభుత్వం ఉంది, రాష్ట్రాల్లో ఇంకో పార్టీల ప్రభుత్వాలని. సహజంగా జరుగుతూ ఉంటుంది కదా. మీరు జర్నలిజంలో సీనియర్, మాకు అపారమైన గౌరవం. కానీ ఐ డిఫర్ విత్ యూ ఇన్ దిస్. చెప్పండి. ఎందుకంటున్నా అంటే, దేశంలో ఎక్కడ లేదు ఐటీఐఆర్ అనే ప్రాజెక్టు. మరో హైదరాబాద్ ను సృష్టించగలే సామర్థ్యం ఉన్నటువంటి కొత్త సాఫ్ట్వేర్ ప్రపంచాన్ని ఏర్పాటు. నేను ఒక పర్టికులర్ పీరియడ్ గురించి మాట్లాడలేదు, మామూలు జనరల్ గా చెప్తున్నా. సేమ్ పార్టీల ప్రభుత్వాలే రాష్ట్రంలో కేంద్రంలో ఉన్నా కూడా తీసుకొచ్చినాము. దేశంలో ఎక్కడ ఇయ్యలేదు, ఐటీఆర్ రాష్ట్రానికి తీసుకొచ్చినాము. అది దట్ ఎవ్రీబడి నోస్. నేనేమంటున్నా, అనేక పథకాలకు మెట్రోలో కేంద్రం వాటా లేదా? మెట్రో ప్రాజెక్ట్ ఎవరు డిజైన్ చేశారు, ఎవరి హయాంలో అమలు చేశారు? ఆలస్యమైన క్రెడిట్ కేసీఆర్ గారిది, కానీ మొదలు పెట్టింది అయితే మేమే కదా. గవర్నమెంట్ సార్ కంటిన్యూటీ కాబట్టి సహజంగానే ఎవరు అధికారంలో ప్రారంభమైతే వాళ్ళకి ఇది వస్తుంది. అది నేను దానికి ఏమి తప్పుగా మాట్లాడలేదు. కానీ అది 2 సంవత్సరాలు డిలే కావడానికి ఆ సుల్తాన్ బజార్ మిగతా ఏరియాలో చారిత్రాత్మక కట్టడాల పేరు ధర్నాలు చేసి ఆపింది అయితే కేసీఆర్ గారే కదా. అనేక ప్రాజెక్టులు, అది ఒకటే కాదు, అంతకుముందు ఎయిర్పోర్ట్ కానీ, మెట్రో రైల్ కానీ, ఐటీఐఆర్ కానీ, ఇట్లా రింగ్ రోడ్స్ కానీ, ఏ అభివృద్ధిలో అయినా కేంద్రం నాడు ఇదోధికంగా సహకారం చేసింది. 1600 కోట్లు
PMY స్కీమ్ కింద ఈ హైదరాబాద్ కి రావాల్సిన తాగునీటి సాగునీటి అవసరాల కోసం కేటాయించిన బడ్జెట్ ఈ రోజు యూపీఏలో రాష్ట్రాలకు వచ్చిన సహాయం ఎన్డీఏలో రావడం లేదు. ఆంధ్రప్రదేశ్ గురించి వెంకట్ ఉన్నారు హైదరాబాద్ నుంచి, ఒకసారి ఆయనతో మాట్లాడదాం. వెంకట్ చెప్పండి. హలో, గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్, చెప్పండి సార్. ఇప్పుడు బీజేపీ అధికార ప్రతినిధి మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు నుంచి మీరు నేర్చుకోవాలి పుచ్చుకోవాలంటున్నాడు. వద్దు, మీరు ఆగమైతే ఆల్రెడీ ఇప్పుడు కాంగ్రెస్ నేర్చుకుంటారు, వాళ్ళని నేర్చుకోనియండి. రెండోది విషయానికి వస్తే చంద్రబాబు నాయుడు తనే సర్వస్వం అనుకుంటున్నాడు సార్. ఆ ఇల్యూషన్ లో ఉన్నాడు. తను లేకుంటే స్టేట్ లేదు, తను లేకుంటే తన ఎల్లో మీడియా లేకుంటే జర్నలిజం లేదన్న ఒక భ్రమలలో ఉండి ఆ అహంకారపూరితమైన మనస్తత్వంతో కూడి ఇవి చేస్తున్నాడు. ఆయన ఒప్పుకుంటలేడు. ప్రజలు ఇంకా కొద్ది రోజులు ఒప్పుకుంటాం, తర్వాత మనం అధికారం వస్తే మనం చేయాల్సింది ఏదో చేద్దామన్న ఆలోచన లేదు. ఎందుకంటే సర్దుకుందామన్న ఆలోచనలో ఉన్న మనస్తత్వంతో కూడిన అది ఇస్తారు ఆయన అది. ఓకే, థ్యాంక్ యూ. చెప్పండి సార్. ఇప్పుడు మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి కూడా మేము ఎందుకు కోరుతా ఉన్నాం అంటే, చంద్రబాబు నాయుడు గారు ఈ సమీక్షా సమావేశాలు కానివ్వండి లేదా విధానపరమైన నిర్ణయాలు తీసుకోకూడదు అని ఎందుకు కోరుతుంటే గతానుభవాలు కూడా ఉన్నాయండి. 2004 జనవరిలో IMG సంస్థకి భూ కేటాయింపులు చేయడం జరిగింది. 450 ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కేటాయింపులు చేయడం జరిగింది. అది ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ అకాడమీ కానీ. ఇంకా అప్పుడు పరిస్థితి ఇంకా వేరు. 2004 ముందు ఎన్నికలకు ముందు ఆయన ప్రభుత్వం రాజీనామా చేసి ముందస్తు ఎన్నికలకు వెళ్ళినారు. ఇప్పుడన్నీ ఇంకా జనరల్ ఎలక్షన్స్ వచ్చినాయి 9 నెలల ముందు. అప్పుడే 9 నెలల ముందే రాజీనామా చేసి ఎన్నికలకు వెళ్ళిన సమయంలో చేసిన కేటాయింపు అదే అండి. అది కూడా ఇప్పుడు IMG అనేటువంటి సంస్థ న్యూయార్క్లో ఉండేది. దానికి కూడా అఫిలియేటెడ్ అని పెట్టారు. దానికి యాక్చువల్గా అది అఫిలియేటెడ్ కూడా కాదని ఎంక్వైరీ చేసినప్పుడు తెలిసింది. అది అంటే దాని తర్వాత 2500 ఎకరాలు 5గురికి చంద్రబాబు నాయుడు గారి యొక్క అనుచరులు అయితే తెలుగుదేశం నాయకులకి అయితే కూడా కేటాయించడం జరిగింది. అది కూడా మళ్ళీ ప్రభుత్వం మారాక రాజశేఖర రెడ్డి గారు వచ్చాక మరి రోసయ్య గారు రాజశేఖర గారు సమీక్ష సమావేశం ఏర్పడి అవి క్యాన్సిల్ చేయడం జరిగింది. గచ్చిబౌలిలో ఇచ్చారు కదా, ఇక్కడ గచ్చిబౌలిలో 400 ఎకరాలు స్పోర్ట్స్, కేవలం స్పోర్ట్స్కు దానికి సంబంధించినటువంటిదే ఆ సంస్థల ద్వారా 400 ఎకరాలు వచ్చి డబ్బు కూడా కట్టేయడం జరిగింది. దానివల్ల వీళ్ళు వెంటనే చర్య తీసుకోవడానికి దాని మీద అవకాశం లేకుండా ఈ విధంగా దుర్వినియోగం చేస్తూ ఉన్నాడు. కాబట్టే ఇప్పుడు కూడా మరి అవకాశం ఉంది, అన్ని కాడికి దోచుకోవడానికి అవకాశం ఉంది. కాబట్టి ఇవన్నీ నిరోధించాలని కోరుతా ఉన్నాడు. తర్వాత వచ్చేసారి ఇప్పుడు జరిగేటువంటి ఇప్పుడు వరకు జరుగుతున్నటువంటి పొరపాట్లకు కానీ నేరాలకు కానీ ఏం చేసే సమీక్ష సమావేశాలు, ఈసీ తీసుకున్నటువంటి అధికారుల మీద ఉన్నటువంటి చర్యలు కానివ్వండి, వీటన్నిటికీ బాధ్యుడు అన్ని వ్యవస్థలు ధ్వంసం చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారి మీద కూడా చర్య తీసుకోవాలని కోరుతాం. రాజశేఖర్ గారు మాట్లాడదాం. ఇంకొక ములాయం సింగ్, మాయావతి ఇద్దరు ఉత్తరప్రదేశ్లో ఇద్దరు 2 భిన్న ధృవాలు, ఇద్దరు కలిసి ఇంతకుముందు ములాయం సింగ్ కుమారుడు అఖిలేష్ యాదవ్, మాయావతి కలిసి ప్రచారం చేసిన సందర్భాలు చూసిన ఇటీవలి కాలంలో కలిసి వస్తున్నాయి. ఇప్పుడు ములాయం సింగ్ కూడా కలిసి వాళ్ళిద్దరు కలిసి ప్రచారం చేయడాన్ని చాలా ఆసక్తిగా చూస్తున్న దేశం అంతా. చెప్పండి కృష్ణారెడ్డి గారు. అంటే కేవలం మోదీ వ్యతిరేకతేనా, మోదీని దింపాలని దీంతో అన్ని శక్తులు ఏకమవుతున్నాయి అనుకోవాలి. కాపలాదారుడు గురించి భయపడిపోతున్నారు వీళ్ళందరూ కూడా. ఏంటంటే ఈ రోజున మనం చూసాం, ఏదైతే ములాయం సింగ్ యాదవ్ గారి కుమారుడు అఖిలేష్ యాదవ్ గారి మీద ఉన్నటువంటి ఆరోపణలు, కోర్టు ఇచ్చినటువంటి నోటీసులు కానివ్వండి, ఇసుక మాఫియాకి సంబంధించి, అదేవిధంగా మాయావతి గారికి సంబంధించినటువంటి కోర్టు ఆరోపణలు కానివ్వండి, అందరూ కూడా దొంగలందరూ కూడా ఏదైనా సరే ఏదో ఒక రోజు జైలుకి వెళ్ళాల్సిన పరిస్థితి, లేదంటే నిలబడాల్సిన అవసరం ఉంది. వీళ్ళందరూ కూడా అవుట్ అవుతున్నారు ఈ రోజున. ఏంటంటే తప్పకుండా ఇది ఇప్పుడు అది దొంగతనం చేసిన వాడు దొంగ అనకపోతే, లేకపోతే కుంభకోణాలు చేసిన వాడు కుంభకోణాలు అనకపోతే ఏమంటే మాట్లాడతాం. దానికి వేరే వర్డ్ ఏమైనా ఉంటే చెప్పండి కాంగ్రెస్ వాళ్ళ దగ్గర. ఎందుకంటే 67 సంవత్సరాల రాజ్యాంగ భారతదేశంలో 55 సంవత్సరాలు పరిపాలించింది కాంగ్రెస్ పార్టీ అండి. ఈ రోజు కూడా మనం ఇంకొకసారి అవకాశం ఇవ్వండి అని అడుగుతున్నారంటే దానికి అర్థం ఏంటి చెప్పండి? ఏంటంటే ఇంకా పేదరికం గురించి మాట్లాడుతున్నారు ఈ రోజు కూడా రాహుల్ గాంధీ గారు. రైట్, రాజ్మోహన్ యాజ్ ఎ పాయింట్ చెప్పండి అన్న. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, నాకు చిన్నప్పుడు ఏదో స్టోరీ చదివితే ప్రిమిటివ్ కమ్యూనిజం గురించి గుర్తొస్తూ ఉన్నది. ప్రిమిటివ్ కమ్యూనిజంలో ఏం చెప్తారంటే, ఒక రాక్షసుల రాజు 2 రాక్షసుల కొట్లాట పెట్టించి గెలిచినోన్ని ఈ రాక్షసుల రాజు చంపుతూ ఉంటాడు.
అట్లనే ఇప్పటికి కూడా మాయావతికి తర్వాత ములాయం సింగ్ యాదవ్ జ్ఞానోదయమైంది. వీళ్ళు ప్రిమిటివ్ కమ్యూనిజంలో ఎవరైతే రాక్షసుల రాజు ఉన్నాడో వాళ్ళని సంహరించాలంటే వీళ్ళు కలవాల్సిందే. ఇప్పుడు కలిసినందుకు వాళ్ళు ఆ డయాస్ షేర్ చేసుకున్నందుకు నేను కూడా అప్రిషియేట్ చేసేదానిలో నేను ఒకసారి రమణ హైదరాబాద్ నుంచి ఫోన్ లైన్ లో ఉన్నారు. చెప్పండి రమణ గారు. నమస్కారం సార్, అక్కడ ఉన్న పెద్దలందరికీ నమస్కారం సార్. చెప్పండి సార్. యాక్చువల్లీ చంద్రబాబు గారు చేస్తున్నటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో ఆర్థిక పరమైనవి దుబారా ఖర్చులు చాలా కనిపిస్తున్నాయి సార్. ఈ స్పెషల్ ఫ్లైట్స్ అనండి, పోలవరం విజిట్స్ అనండి, ఇవన్నీ కూడా అనవసరమైనటువంటి వాటికి ఖర్చు చేస్తూ చివరికి ఈ స్టేజీ జీతాలు ఇవ్వలేని పరిస్థితి, ఆరోగ్యశ్రీ నిధులు కేటాయించలేని పరిస్థితి, చివరికి ఫీజు రియంబర్స్మెంట్, ఇవన్నీ కూడా చూస్తుంటే ఈ ప్రభుత్వం చాలా నిర్లక్ష్యపూరితంగా అనేక రకాలైనటువంటి దుబారా ఖర్చులతో దివాళా తీసేటువంటి పరిస్థితిని కల్పిస్తోంది. భవిష్యత్తు గవర్నమెంట్ వీటి నుంచి గుణపాఠాలు నేర్చుకోవాల్సినటువంటి అవసరం అయితే చాలా ఉందని చెప్పి తెలుస్తుంది సార్. తప్పనిసరిగా ఎప్పటికప్పుడు రాజకీయ పార్టీలు గతానుభవాల నుంచి నేర్చుకోవాల్సిందే, మరింత మెరుగైన సేవలు చేయాల్సిందే ప్రజలకి, సంక్షేమం కోసం. బీజేపీ ప్రతినిధి గారు అన్నట్టు చంద్రబాబు నుంచి నేర్చుకోవాల్సిన అంశాలు ఇవి సార్, గుణపాఠాలు. వారి గురించి మంచి విషయాలు ప్రజలకు చెప్పాలి, మంచి విషయాలు భావితరాలకు చెప్పాలని. మనం ఈ సబ్జెక్ట్ గురించి మాట్లాడుకుందాం. అంటే మోదీ వ్యతిరేకత ఒకటి ఇట్లాంటి కాంబినేషన్స్కు దారితీస్తుందా అని. ఎందుకంటే నిజానికి ఉత్తరప్రదేశ్లో మనం చరిత్ర చూసుకున్నట్టయితే బద్ధ శత్రువులు ములాయం సింగ్ యాదవ్ అండ్ మాయావతి, అట్లాంటిది వాళ్ళు కూడా కలుస్తున్నారు అంటే మోదీ వ్యతిరేకత అంత తీవ్రంగా పనిచేస్తున్నదా? అంటే ఒక అరాచక శక్తి ఈ దేశాన్ని ఆగమాగం చేస్తున్నప్పుడు దాన్ని ఎదుర్కోవడానికి నాడు రాక్షసులమైన దేవాను దేవతలందరూ కాంగ్రెస్ తో కలుస్తున్నట్లేరు కదా, ముక్కోటి దేవతలు ఏకమైనట్టు ఇప్పుడు విడివిడిగానో కలిసో మొత్తంగా మోడీపై ఈ శక్తిని గద్దెదించాలి. ఇంకా ఇదే కొనసాగితే దేశంలో ఆర్థిక అరాచకాలు పెరిగిపోతాయి. ఒక తుగ్లక్ నిర్ణయాలతో ఈ దేశ ఆర్థిక వ్యవస్థను భ్రష్టు పట్టిస్తారు, దేశ భద్రతకు కూడా ముప్పు పొంచి ఉంది మోడీ లాంటి వ్యక్తి వల్ల అనే ఒక అభిప్రాయం ఏర్పడింది. తో పాటుగా ఈ దేశంలో బతికే చిన్న జాతి వర్గాలకు లేదంటే మైనారిటీలకు, ఎస్సీలకు రక్షణ లేదు ఈ మోడీ హయాంలో, దాడులు పెరుగుతున్నాయని ఒక భావం. తర్వాత మేధావులందరూ కూడా అయితే ప్రశ్నించే నోరు లేదు, ఫస్ట్ ప్రశ్నిస్తే హత్యలు జరుగుతూ ఉన్నాయి. మనం కల్బుర్గి నుంచి మొన్నటి వరకు చూసాం. ఇవన్నీ కూడా జరుగుతున్నటువంటి పరిణామాలు. ఆ క్రమంలోనే విడివిడిగాను కలిసి మొత్తంగా ఒక అరాచక శక్తిని గద్దెదించాలన్న ఆలోచనలో మాత్రం దేశ రాజకీయ పార్టీలన్నీ ఏకమవుతున్నట్టుగా కనబడుతూ ఉన్నాయి. ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే వారు ఏదో చౌకీదారునికి వ్యతిరేకంగా, చౌకీదారు కాదు అసలు ఈ దేశానికి కావాల్సింది జిమ్మేదార్. చౌకీదారు కాదు, 10,000 ఇస్తే కాపలా కాసేవాడు కాదు, జిమ్మేదార్. ఇది నా దేశం అని భావించి ప్రాణాలను ఎదురొడ్డి నిలబడ్డ ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ లాంటి నాయకులు కావాలి ఈ దేశానికి. అంతేగాని దేశాన్ని దోచుకున్న దొంగలైన విజయ్ మాల్యా, నీరవ్ మోడీలను దేశం దాజించేదానికి సహకరించిన తెర వెనుక దొంగ మోడీకి ఎవరు కూడా ఈ దేశంలో మద్దతు ఇచ్చే అవకాశం లేదు. ఫస్ట్ పాయింట్. రెండోది, ములాయం మాయావతి కలయిక కూడా చూస్తే కొంత వింతగా ఒక రకమైన ఇది కనిపిస్తూ ఉంది. ఒకటి, మొన్నటి వరకు ములాయము వాళ్ళ కొడుకు అఖిలేష్ అండ్ మాయావతి కలిసి తిరిగింది మనం చూసాం. కానీ ఇప్పుడు వాళ్ళు ఏమన్నారు, కూటమి అధికారంలోకి వస్తుంది కేంద్రంలో అనే మాట చెప్పినారు. అది కాంగ్రెస్ లేని కూటమి, కాంగ్రెస్ లేకుండా కూటమి, అది వాళ్ళ తర్వాత నిర్ణయం చేసుకొని ప్రజలు నిర్ణయం చేయని. కానీ ఇప్పుడు ములాయం మాత్రము నిండు పార్లమెంట్లో మోడీ మరొకసారి పిఎం కావాలని బల్లలు తెలిసినటువంటి పరిస్థితి మనం చూస్తాం. మరి ఆయన మాయావతితో జతకట్టడం అంటే అయితే ములాయం మనసు మార్చుకున్నాడా, మోడీ మన ఈ దేశానికి అవసరం లేదని రియలైజ్ అయిందా, వాస్తవాన్ని అర్థం చేసుకున్నాడా, లేక మరి మాయావతిని అటే లాగే ప్రయత్నం చేస్తూ ములాయంని ప్రయోగించి మోడీ తెర వెనుక రాజకీయం నడుపుతున్నాడని చూడాల్సిన అవసరం. ఎందుకంటే ఈ రెండు కూడా కాంగ్రెస్, ఎస్పీ, బీఎస్పీ అన్ని కూడా మోడీని దించాలా, ఈ శక్తిని పారదోలాలి ఈ దేశ రాజకీయాల నుంచి అనే ఆలోచనతో పనిచేస్తున్నప్పుడు వాళ్ళు కాంగ్రెస్ తో కలిసి పనిచేయవచ్చు ఉండొచ్చు. కానీ పనిచేయకుండా ఇండివిజువల్ గానీ ఇప్పటి వరకు వచ్చి స్వతంత్రంగా పనిచేస్తున్నాం, ఇండిపెండెంట్ గానీ ఇప్పటి వరకు వచ్చి మోడీని సమర్థించిన ములాయం కలవడం వల్ల ఈ ఈక్వేషన్ ఎటు దారితీస్తారు మాట్లాడుకుందాం. శ్రీనివాసులు మనతో ఫోన్ లైన్ లో మాట్లాడడం సిద్ధంగా. చెప్పండి సార్. నా పేరు వై శ్రీనివాసులు, గుంటూరు అండి. చెప్పండి. అక్కడ ఉన్న వాళ్ళందరికీ నమస్కారం. చెప్పండి. చేసినా కూడా ఎప్పుడు కలవదేంటండి మీ ఫోను? చెప్పండి చెప్పదలుచుకున్న పాయింట్ చెప్పండి. మీరు ఆర్థిక పరిస్థితి గురించి ఏపీది మాట్లాడుతున్నారు. ఆయన 2004లో దిగేటప్పుడు కూడా అట్లాగే చేశారు. రైట్.
ఇప్పుడు కూడా ఆయన ఆర్థిక పరిస్థితిని అట్లాగే చేస్తున్నాడు. తర్వాత వచ్చేసి నేను పోలవరం నేనే కడతాను, అది కడప ఉక్కు ఫ్యాక్టరీ నేనే కడతాను అంటాడు. ఏంటండి ఎక్కడ సెంట్రల్ కట్టాల్సిన ప్రాజెక్ట్స్ నేను కడతా అంటాడేంటి? ఏపీ స్టేట్ ను అన్వేషి కడతాడంట. రైట్ సార్, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కేంద్రాన్ని గుర్తించదలుచుకోలేదు. అక్కడ భారతీయ జనతా పార్టీ దాని నాయకుడు మోదీ ప్రధానమంత్రిగా ఉన్నారు కాబట్టి ఆయన గుర్తించనని చెప్తూ ఉన్నారు. చూద్దాం ఎన్నికల తర్వాత ఎట్లా డెవలప్మెంట్స్ ఎట్లా ఉంటాయి, ఏ మార్పులు జరిగితే మనం దీని గురించి మాట్లాడుకుంటాం. రాజశేఖర్ చెప్పండి, మీరైతే ఆంధ్రప్రదేశ్లో ఒంటరిగా పోటీ చేస్తున్నారు. మహేష్ ఇంకో విషయం చెప్పాలి, మరి ఇన్ని కాంబినేషన్స్ జరుగుతున్నాయి మోదీని దించడం కోసం అని అంటున్నారు. మరి దేశవ్యాప్తంగా పొత్తుల్లో ఉండి ఆంధ్రప్రదేశ్లో మాత్రం ఎందుకు కాంగ్రెస్ తెలుగుదేశం పొత్తు పెట్టుకోలేదో ఎవరికి అర్థం కాని పరిస్థితి. అంటే గత అనుభవాలు, అంటే గత ఎన్నికల్లో తెలంగాణలో జరిగినటువంటి పరాభవం నుంచి ఇంకా తేరుకోలేని పరిస్థితుల్లో రెండు పార్టీలు ఉన్నాయి. ఎందుకంటే నాకు తెలిసి కొంతగా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ మెరుగుపడినటువంటి పరిస్థితులు ఉన్నాయి అప్పుడు ఎన్నికలకు ముందు. కానీ చంద్రబాబు నాయుడు గారి చేరిక వల్ల పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీ పడకేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారిని ఆంధ్రప్రదేశ్లో ప్రజలే తిరస్కరిస్తున్నటువంటి సందర్భం అది. అలాంటి సందర్భంలో అంటే తెలంగాణ అనుభవంతో కాంగ్రెస్ ఆంధ్రలో మేల్కొన్నదంట. అదే ఇప్పుడు అలాగే ఇప్పుడు ఆ పరిస్థితుల్లో తెలంగాణలోకి వచ్చిన తర్వాతే కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిలో దెబ్బతింటం జరిగింది. కోలుకోలేని పరిస్థితికి వచ్చి పార్టీలు కూడా మారిపోయే పరిస్థితికి కాంగ్రెస్ పార్టీ రావడం జరిగింది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ ఏ విధంగా అయితే కాంగ్రెస్ అంటే ఆయన ఏం ఫీల్ అవుతున్నారు, కాంగ్రెస్ పార్టీ వల్ల తను నష్టపోయినట్టుగా ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ తోటి కలిసి పోటీ చేయమని ముందు ప్రకటన ఇవ్వడం జరిగింది. అయితే నేనేమంటానంటే ఎవరితో ఎవరు ఇప్పుడు యూపీఏ అలయన్స్ తో ఉండడం ఏంటి, పోటీ చేయకుండా ఉండటం ఏంటి, తెలంగాణలో పోటీ చేయటం ఏంటి, ఇవన్నీ ఏంటంటే ఒక వింత ధోరణి. అంటే ఇక్కడ ప్రయోగం విఫలమైంది కాబట్టి ఆంధ్రప్రదేశ్లో కలదనుకుందాం. శివకృష్ణ విజయవాడ నుంచి మాట్లాడుతున్నారు. చెప్పండి శివకృష్ణ. నమస్తే సార్, అమర్ గారు. చెప్పండి. చాలా రోజుల మట్టి మీతో మాట్లాడాలనుకుంటున్నాను. చెప్పండి. ఏం లేదు, 2-3 పాయింట్లు. ఈ ఆర్థిక మన ఆంధ్రప్రదేశ్ లో దుబారా విషయానికి వచ్చేటప్పటికి సార్ అసలు ముందర చంద్రబాబుది ఎప్పుడు కూడా ప్రయారిటీ ఆయన సెల్ఫిష్ చూసుకుంటారు సార్. ఆయన పసుపు కుంకాలకు డబ్బులు ఫండ్స్ రిలీజ్ చేసేసి ఆయన పదవి బాబులో కాపాడుకుంటే తర్వాత ఉద్యోగస్తులకు జీతం ఇస్తే ఏంటి, ఇవ్వకపోతే ఏంటి, అది సెకండ్ ప్రయారిటీ ఆయనకి. ఏమండి అలాగే తర్వాత మనకి 3 seconds వచ్చింది, 6 seconds వచ్చిందని అంటున్నారు ఓటు దగ్గర. అది ఏ రాష్ట్రంలోనూ అటువంటి కంప్లైంట్ లేదు. ఓటు తప్పు పడుతుంది అంటున్నారు, అది కూడా ఏ రాష్ట్రంలోనూ కంప్లైంట్. ఏ రాష్ట్రంలో కాదు, 46,000 బూతులుంటే ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద కూడా పోలింగ్ స్టేషన్స్ ఎక్కడ కూడా ఒక కంప్లైంట్ లేదండి. చంద్రబాబు నాయుడు ఎక్కడా లేదు సార్. కానీ ఇప్పుడు కూడా నా అనుమానం ఏంటంటే ఇప్పుడు ఈ వీళ్ళు ఎవరో హరిప్రసాద్ ఎవరో కూడాను 3 కిలోమీటర్ల దూరం నుంచి ట్యాప్ చేయగలుగుతున్నారు లోపలికి అంటున్నారు. అది మాత్రం కార్యకర్తలని మన ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రతినిధి గారితో నా రిక్వెస్ట్ ఏంటంటే మన వాళ్ళందరూ జాగ్రత్తగా పెట్టుకోవాలి చెప్పండి. రైట్ సార్, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ శివకృష్ణ గారు మీ అడ్వైస్ కి. రాజ్మోహన్ గారు ఒక మాట చెప్పండి. చంద్రశేఖరరావు గారు ఫెడరల్ ఫ్రంట్ అని ఒకటి చెప్తున్నారు, మోదీ వద్దు కాంగ్రెస్ వద్దు, బీజేపీ వద్దు కాంగ్రెస్ వద్దు అని. ఇప్పుడు ములాయం సింగ్ మాయావతి కలుస్తున్నారు. ఇప్పటికే ఫెడరల్ ఫ్రంట్లో ప్రయత్నాల్లో భాగంగా అఖిలేష్ యాదవ్తో మాట్లాడినట్టున్నారు. కానీ మాయావతి కలిసి వస్తుందా మీతో? అఖిలేష్ యాదవ్ ములాయం సింగ్ యాదవ్ కలిసి వస్తారా? ఫెడరల్ ఫ్రంట్ ఎందుకు మళ్ళీ దాని గురించి ఏం మాట రావడం లేదు అసలు? ఇప్పుడు అమర్ గారు, దేశవ్యాప్తంగా మోడీ చరిష్మా తగ్గింది. కాంగ్రెస్ పార్టీ వీకెస్ట్ పార్టీగా ఆవిర్భవించబోతుంది. రెండింటి స్పష్టమైన మెజార్టీ ఈ పార్టీకి కానీ ఆ పార్టీకి కానీ రాదు. కాబట్టి తర్వాత ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, మోడీ ప్రభుత్వంలో మనం తెలంగాణ సౌత్ ఇండియా కంటే నార్త్ ఇండియాలో కొన్ని అభివృద్ధి కార్యక్రమాలకు పెట్టుబడులు ఎక్కువ ఫండ్స్ ఇవ్వడం జరిగింది. అక్కడ ఏమవుతుందంటే, మోడీ బలంగా ఎక్కడైతే ఆవిర్భవిస్తుండో అక్కడ ఈ పార్టీలన్నీ ఒకే వేదిక పంచుకొని మోడీ మీద
దాడి చేసే ప్రయత్నం చేస్తుంటారు, ఓడించాలనే దానికి వీళ్ళు జట్టు కట్టడం జరుగుతూ ఉంది. ఇక్కడ మన సౌత్ ఇండియా విషయానికి వస్తే ఏంటంటే ఫండ్స్ ఆ రాష్ట్రానికి కొరవని, ఇక్కడ రీజనల్ పార్టీస్ యొక్క డామినేషన్ ఉంది బాగా. రీజనల్ పార్టీస్ యొక్క డామినేషన్ ఉన్నప్పుడు మనం ఎట్లా గెలుస్తలేము కాబట్టి వాళ్ళల్లో వాళ్ళు కొట్టుకజావని ఫండ్స్ రిలీజ్ చేయలేదు. ఏపీకైనా తెలంగాణకైనా సౌత్ ఇండియా విషయానికి వస్తే మీకు భారతీయ జనతా పార్టీ ఇచ్చినటువంటి ఫండ్స్ రేషియో తక్కువ, నార్త్ ఇండియాకి ఎక్కువ ఇచ్చింది కాబట్టి నార్త్ ఇండియాలో వీళ్ళు శత్రువులు ఈ రీజనల్ పార్టీ వాళ్ళు కలిసే పెద్ద శత్రువు మీద దాడి చేయాల్సి వస్తుంది. కాబట్టి మోడీ మీద ప్రత్యామ్నాయం కొరకు వాళ్ళు కలుస్తున్నారు. రెండో దేశవ్యాప్తంగా మోడీ చరిష్మా కూడా తగ్గిపోయింది, ఈ కాంగ్రెస్ చరిష్మా కూడా తగ్గిపోయింది. కాబట్టి మా గౌరవ ముఖ్యమంత్రి గారు వారికి ఉండే సుదీర్ఘ రాజకీయ అనుభవంతో ఫెడరల్ ఫ్రంట్ అనే దానికి అంకురార్పణ చేసిండ్రు. అది ఇవాళ దేశంలో ఎన్నికల తర్వాత చూడండి హైదరాబాద్కు మా గౌరవ ముఖ్యమంత్రి గారిని కలవడానికి ఎంతమంది ప్రయత్నం చేస్తారో మీరు చూడండి. లెట్ us wait and see. మే 23 తర్వాత అన్ని తెలిసిపోతే ఐ కమ్ టు యు. ఫైనల్ చెప్పండి, ఫైనల్ పాయింట్స్. ఎవరి ములాయము మాయావతి కలవడం వల్ల ఎవరికి టెన్షన్ ఉందో లేదో నాకు తెలియదు, కానీ అసలైన కలవరపాటు కేసీఆర్కి మొదలై ఉంటుంది. ఎందుకంటే వాళ్ళిద్దరు కూడా ప్రధానమంత్రి పిఎం మెటీరియల్స్ ఇద్దరు కూడా. మమతా బెనర్జీ ఆల్రెడీ లైన్ లోనే ఉంది, ఇంకో వర్గం నుంచి ఇంకో ఎవరు పిఎంఓ ఎవరు సీఎం అది కాదు. ఫెడరల్ ఫ్రంట్ అనేది డామినేట్ చేస్తుందా చేయదనేది ఇంపార్టెంట్. ప్రధాని ఎవరు ఉంటారు అనేది తర్వాత విషయం. కేసీఆర్ ఎప్పుడు నేను ప్రధానమంత్రి తెలంగాణ బిడ్డ ప్రధాని అయితే అని వాళ్ళ కేటీఆర్ గారు చాలా పెద్ద ప్రచారం చేస్తారు. కానీ ఒక మాట సార్, ఫెడరల్ ఫ్రంట్ లో 542 సీట్లలో తెలంగాణ వాట 16 సీట్లు. 16లో మీరు ఎన్ని గెలుస్తారో వాళ్ళకే క్లారిటీ లేదు. మాకు క్లారిటీ, పర్ఫెక్ట్ క్లారిటీ ఉన్నది. మీకు క్లారిటీ, కాంగ్రెస్ పార్టీకి లేదు. మిత్రపక్షం ఒకటి 17 అంటున్నారు. చెప్పండి ఫైనల్. దేశంలో 16 స్థానాలు ఉన్న 80 స్థానాలు ఉన్న ఉత్తరప్రదేశ్ పరిస్థితి మనం చూసాం. కలకత్తాలో మహాగఠబంధన్ పేరుతోటి ఒక సభను పంచుకున్నారు వీళ్ళందరూ కూడా. కేసీఆర్ గారు ఎదురు చూస్తున్నారు ఇంకో దగ్గర సభలో నేను పాల్గొనాలని చెప్పేసి. ఇవన్నీ కూడా ఏంటంటే మోడీ గారికి వ్యతిరేకంగా వీళ్ళందరూ ఒకటే ఇవ్వాలని చెప్పి చేస్తున్నారు. ఎందుకంటే బలవంతమైన మోడీ ఉన్నారు కాబట్టి వీళ్ళందరూ కూడా ఒకటే వీళ్ళు ఒక బలంగా చూపించాలన్నారు. ఇంకోటి ఏంటంటే మహేష్ గారు ఇంకొకటి మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీ గురించి, దేశ భద్రత గురించి మాట్లాడుతున్నారు. భారతీయ జనతా పార్టీ గురించి లేకపోతే మోడీ గారి గురించి, దేశ భద్రత గురించి మాట్లాడే హక్కు కాంగ్రెస్ పార్టీకి లేదండి ఇక్కడ. ఎందుకంటే చైనాకి భూభాగాన్ని ఇచ్చింది ఎవరు? చైనాకి భూభాగాన్ని ఇచ్చింది ఎవరు? పాకిస్తాన్కి థ్యాంక్ యూ రాజ్మోహన్ గారు, కృష్ణారెడ్డి గారు, రాజశేఖర్ గారు, మహేష్ గారు, అందరికీ కృతజ్ఞతలు లైవ్ షోలో పాల్గొన్నందుకు. ఇది వాళ్ళ లైవ్ షో. సాక్షి ప్రసారాలు కొనసాగుతుంటాయి. స్టే ట్యూన్డ్.